నా జీవితంలో ఎప్పుడూ నేను మర్చిపోలేని ఘటన సెప్టెంబర్ 9వ తారీఖు. ఆ రోజు నేను ఎప్పుడు మర్చిపోను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ఆయన నంద్యాలలో జ్ఞానాపూర్లో బస్ చేస్తున్నప్పుడు అర్ధరాత్రి ఎందుకు అవసరం అండి ఆ పోలీసులకి? అర్ధరాత్రి వచ్చి ఆయన అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకి తరలించారు. ఆ అరెస్ట్ విషయం నా కుమారుడు లోకేష్ సెప్టెంబర్ 10న పొద్దున 3:30కి ఫోన్ చేసి, సెప్టెంబర్ 10 అది నా పెళ్లి రోజు. ఆ రోజు అతను ఫోన్ చేసి చెప్పాడు 3:30కి, అమ్మ నాన్నగారిని అరెస్ట్ చేశారని. నాకు అసలు అర్థం కాలేదు ఏమి చెప్తున్నాడు, ఏమి జరిగిందని. ఎందుకంటే అట్లాంటి మహానాయకుడు ఎప్పుడు ప్రజలు అనుకునే మనిషిని అరెస్ట్ చేశారంటే అది నమ్మతగ్గ విషయమే కాదు. నాకు ఏం చేస్తున్నానో కూడా నాకు తెలియదు. అప్పుడు ఆ సమయంలో నలుగురం 4 ప్రక్కకి వెళ్ళిపోయాం. లోకేష్ ఏమో ఢిల్లీలో వాళ్ళ నాన్నగారి కోర్టు కేసు విషయంలో, నా మనవడు దేవాన్స్ని హైదరాబాద్లో వదిలేశాము. అట్లానే నా కోడలు బ్రహ్మణి నేను ఇద్దరం రాజమండ్రికి తరలివెళ్ళాము. ఆ 53 రోజులు నేను ఎట్లా బ్రతికానో నాకు తెలియదు.